హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా కళాయి అయితే పెట్టుకొని 3 పావుల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని తర్వాత ఒక టమాటా ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా నూనెలోనే ఏగనివ్వాలి. అలా ఏగినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఏగుతాయి. తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. అలా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు ఏగనివ్వాలి నూనెలోనే. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అలా వేసాము. చికెన్ని కూడా ఒక 2-3 మినిట్స్ మాత్రం నూనెలోనే మగ్గనివ్వాలండి బాగా. అలా అంత బాగా కలుపుకొని తర్వాత ఒక 2 నిమిషాలు అయితే నూనెలో వేగనిచ్చి మూత పెట్టుకున్న తర్వాత తీయాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసాను. అలా కారం వేసుకున్నాక ఇప్పుడు దగ్గర పడ్డాక మనం తయారు చేసుకున్న మసాలా వేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ. ఒక వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.